రైట్. సో క్లాస్ చెప్పేది వాళ్ళు చదువు పరంగా ఎదగడం కోసం, లంచ్ బ్రేక్ ఇచ్చేది వాళ్ళు శారీరకంగా వాళ్ళు పోషణ ఉండడం కోసం. సో సిమిలర్లీ మనం స్కూల్లో ఉన్నాం కదా, ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కదా అని వాళ్ళని ఊపిరి పీల్చడం నుంచి ఆపము, నీళ్లు తాగడం నుంచి ఆపము, ఫుడ్ తినడం నుంచి ఆపము. అలాంటప్పుడు ఆత్మకి భోజనం పెట్టే భగవద్గీత భాగవతం జ్ఞానం అనేది మనం ఇవ్వకుండా ఆపుతున్నామనంటే వాళ్ళని యాక్చువల్గా చంపుతున్నట్టే కదా. రైట్. సో ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ అ లంచ్ బ్రేక్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మనం పేర్లు తీసుకోలేము. రైట్. ఒకటి ఒకటి అనేసి చాలా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు పిల్లలకి ఎంత స్టడీ అవర్స్ అని అదని ఇదని చేస్తారంటే పిల్లలు బిల్డింగ్లు దూకి సూసైడ్లు చేసుకోని అనుకుంటారు. రైట్. చాలా కేసులు కూడా అవుతాయి. ఓకే. ఎందుకు అంత అవుతుంది అని అంటే బికాస్ ఆత్మ జరుగుతుంది, ఆత్మకి పోషణ ఇచ్చే విషయాలు అక్కడ చదవట్లేదు. ఎంతగా ఆత్మ పక్కన పెట్టండి, కొందరైతే ఈవెన్ 10 నిమిషాలు బ్రేక్ ఇస్తారు, అప్పుడే తినేసి రావాలి అది ఇది అనేసి. అంత చదువు ఏం చేస్తారు. రైట్. ఒకప్పుడు ఏం వీళ్ళు లేనప్పుడు ఎవరు మేధావులు లేరా, సైంటిస్టులు కాలేదా, డాక్టర్లు కాలేదా, వీళ్ళు వచ్చాకే అవుతున్నారా ఏంటి. రైట్. సో ఇదేంటంటే కలి ప్రభావం అనమాట. వాళ్ళకి ఏది ఇంపార్టెంటో అది పక్కన పెట్టి వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాని మీదనే ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఎప్పుడు బాగా అవుతుంది అని అంటే సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాలా, శారీరకంగా సంబంధించిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మానసికమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అప్పుడు దాన్ని హాలిస్టిక్ ఎడ్యుకేషన్ అని అంటారు, అంటే పూర్తిగా అన్ని కోణాల నుంచి కవర్ చేసినట్టు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆత్మ గురించి మాట్లాడితే భగవంతుడి గురించి చెప్పాలి. భగవంతుడి గురించి చెప్పామనుకో, ముందే మా స్కూల్కి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఈ పర్టికులర్ మతస్థులు, ఈ పర్టికులర్ బిజినెస్